డిఎస్పీ భీమ్రెడ్ ఆస్తుల మజాకా 200 కోట్లకు పైగా అక్రమాస్తులు బట్టబయలు. వారే వా. ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు చూడు. అబ్బబ్బబ్బబ్బా. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు. నార్సింగ్ ఇబ్రహీం బాగ్లోని వెసెల్లా డోమెస్లో విల్లాతో పాటు 16 చోట్ల తనిఖీలు. గచ్చిబౌలి, తెల్లాపూర్, మణికొండ పరిసర ప్రాంతాల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు. బెంగళూరు దగ్గర 45 ఎకరాల వ్యవసాయ భూములు. ఇంట్లో 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి వస్తువులు స్వాధీనం. డైరీలో 10 మంది బినామీల పేరిట ఆస్తుల వివరాలు. ఓ బినామీ ఇంట్లో 40 లక్షల నగదు స్వాధీనం. ఏసీబీ అదుపులో భీమిరెడ్డి. ఇక మీరు ఏం చేస్తున్నారా అంటే మేము గివ్వే చేస్తున్నాం అంటున్నారు. 4ల చూద్దాం ఆగిన కథ. ఇక నార్మల్గా లేదు ఈయన కథ. అవినీతి అధికారులపై ఏసీబీ దూకుడు పెంచింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అందిన కాడికి దోచుకుంటున్న ప్రభుత్వ అధికారుల భరతం పడుతున్నది. వరుసగా నిర్వహిస్తున్న సోదాలో బయటపడుతున్న అక్రమ ఆస్తులను చూసి సామాన్య జనం ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా డీజీపీ ఆఫీస్లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్లో విధులు నిర్వహిస్తున్న డిఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డి ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారుల కళ్ళు బయర్లు గమ్మాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో గురువారం తెల్లవారుజాము నుంచి ఆయన నివాసం సహా మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో సైబరాబాద్లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, బెంగళూరు దగ్గరలో 45 ఎకరాలు, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 2 ఎకరాలు, జైరాబాద్లో 3.5 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు లభ్యమయ్యాయి. ఆయన డైరీలో 10 మందికి పైగా బినామీ వివరాలను గుర్తించడం విశేషం. గ్రేటర్ హైదరాబాద్లోని పోస్టుల్లో భీమిరెడ్డి హవా. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల ఆలూరు గ్రామానికి చెందిన సంకిరెడ్డి భీమిరెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కీలక పోలీస్ స్టేషన్లు, డివిజన్లలో బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నారాయణగూడ, చిక్కట్పల్లి ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓగా, వెనసిలిపురం ఏసీపీగా, పటాన్చెరు డిఎస్పీగా పనిచేశారు. గత ప్రభుత్వ హయాంలోని పలువురు నేతలకు భీమిరెడ్డితో దగ్గరే సంబంధాలు ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే వనసిలిపురం, పటాన్చెరులో పోస్టింగ్ల కోసం గతంలో పెద్ద ఎత్తున లాబింగ్ జరిగింది. రాజకీయ నేతల అండదండలతో వనసిలిపురం, పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో సివిల్ వివాదాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఓన్లీ మరి ఈ అధికారులు బీఆర్ఎస్తో దగ్గరున్నారని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా? ఇంట్లో 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, 43 లక్షల నగదు. వామ్మో, 2 కిలోల బంగారం అంటే 20 కిలోల వెండి ఉన్నదంట. భీమిరెడ్డిపై వచ్చిన అవినీతి ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. నార్సింగి వెసెల్లా మెడోస్లోని భీమిరెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. తనిఖీల్లో ఆయన ఇంట్లో 3.6 లక్షల నగదు, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి ఆభరణాలతో పాటు బినామీ నివాసంలో 40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 19.91 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చేశారు. వీటితో పాటు సైబరాబాద్లోని గచ్చిబౌలి, తెల్లాపూర్, మణికొండలో ఖరీదైన ఆస్తులను గుర్తించారు. రాఘవేంద్ర రాక్ శాండ్ మినరల్స్లో 75 లక్షల పెట్టుబడికి సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. సోదాలో స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం 200 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భీమిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం కోర్టులో హాజరుపరిచి చెంచల్గూడ జైల్లో రిమాండ్కు తరలించారు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. భీమిరెడ్డికి సంబంధించి భీమిరెడ్డి ఆస్తుల చిట్టా. నార్సింగ్ ఇబ్రహీం బాగ్లోని వెసెల్లా మెడోస్లో ఒక లగ్జరీ విల్లా. గచ్చిబౌలి టెలికాం నగర్లో G+2+ పెంట్ హౌస్ సాయి ప్రభా రెసిడెన్స్లో ఫ్లాట్. గచ్చిబౌలిలో ఇండిపెండెంట్ హౌస్ ఒక ఫ్లాట్, మంచిది, లగ్జరీది. గచ్చిబౌలి క్రాంతి సియోన్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్. ఇవన్నీ సెటిల్మెంట్ల ద్వారా వచ్చినాయి అనుకుంటున్నాను నేనైతే. ఏనో కాడ సెటిల్మెంట్ చేస్తారు కదా అన్న, ఇది జర చూడన్నా, దాంట్లో నీకు ప్లాట్ ఇస్తా అన్నది, చూడన్నా అక్కడ ఒక ఇల్లు కట్టిస్తా నీకు. ఇది సిఐలు, డిఎస్పీలు, ఏసీపీలు చేసే దందా, ఇది లంగదందా. ఇప్పుడు ఆ చుట్టాలందరూ ఏమనుకున్నారు, ఈ అమ్మ డిఎస్పీ మావాడు ఒక రేంజ్లో ఉన్నాడు అంటే మొత్తం ఇజ్జత్ అంతా పోయినా. ఇలా ఒక భీమిరెడ్డి ఒకటే కాదు, 90% పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రాడే. పైసా లేదు, పనిచేస్తలేరు. ఇక మణికొండ ల్యాంకో హిల్స్ రోడ్లో 500 గజాల చదరపు విస్తీర్ణంలో ఉన్న G+5 కమర్షియల్ కాంప్లెక్స్లో వాటా. వామ్మో,
మణికొండ ల్యాంకోల్స్ రోడ్లో 500 చదరపు గజాల విస్తీర్ణంలో కమర్షియల్ కాంప్లెక్స్ అంట. 200 కోట్లు కాదు వీని ఆస్తి, 1000 కోట్లు ఉంటుంది. 1000 కోట్లు. మా మణికొండ మర్రి చెట్టు జంక్షన్లో సమీపంలో 3000 చదరపు అడుగుల విస్తీర్ణం గల కమర్షియల్ బిట్. ఈ ఒక్క బిట్టుకే ఉంటుంది కానీ 200 కోట్లని ఎట్లా రాస్తారా మీరు? తెల్లాపూర్లోని అభినంద రెసిడెన్షియల్లో 2 రెసిడెన్షియల్ ప్లాట్లు, ఒక్కొక్కటి దాదాపు ఎంత లేకున్నా 1.5 కోటి ఉంటుంది. ఇక్కడ ప్రగతి రిసార్ట్స్లో 500 చదరపు గజాల ఒక ఖాళీ స్థలం. ప్రగతి రిసార్ట్స్లో 500 చదరపు గజాల ఖాళీ స్థలం, 1000 కోట్లు ఈజీగా ఉంటుంది అటుగానే. సంగారెడ్డి జిల్లా జైరాబాద్లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి. కర్ణాటకలో 44 ఎకరాలు. బెంగళూరులో దేహనహల్లిలో 1 ఎకరం భూమి, 45 ఎకరాలు కర్ణాటకలో. నాగోల్లోని కామినేని ఆసుపత్రి సమీపంలో 200 చదరపు గజాల ఖాళీ స్థలం. ఓ అయ్యా. పటాన్ చెరువు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 చదరపు గజాల ఖాళీ స్థలం. పటాన్ చెరువులో సిఐగా ఉన్నప్పుడు, ఏసీపీగా ఉన్నప్పుడు సార్కు ఫ్రీగా గిఫ్ట్ వచ్చినట్టున్నది. పటాన్ చెరువులో 200 చదరపు గజాల విస్తీర్ణం గల ఒక ఖాళీ స్థలం, ఇది కూడా గిఫ్టే. వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 1000 చదరపు గజాల పార్సెల్ ల్యాండ్, 2 ఎకరాల వ్యవసాయ భూమి, ఇది గిఫ్టే. రాఘవేంద్ర రాక్ అండ్ శాండ్ మినరల్స్లో 75 లక్షల పెట్టుబడి. శంషాబాద్ ముచ్చింతల సీసీ కుంటలో 4.20 ఎకరాల వ్యవసాయం. గిన్ని ఆస్తులు ఉంటే 200 కోట్లని ఎట్లా రాస్తారా? ఎట్లా రాస్తారు చెప్పు 200 కోట్లని? వాని ఆస్తి దాదాపు ఒక 1000 కోట్లు పాడవుతుంది. 1000 కోట్లు. ఒక డిఎస్పీఏ 1000 కోట్లు సంపాదిస్తే ఒక ఎమ్మెల్యే ఎన్ని కోట్లు సంపాదించాలి? ఒక ఎంపీ ఎన్ని కోట్లు సంపాదించాలి? రాష్ట్రంలో ఉన్న ఒక మంత్రి ఎన్ని కోట్లు సంపాదించాలి? ఒక డిఎస్పీ వనస్థలిపురంలో పటాన్ చెరువులో పనిచేసినప్పుడు దాదాపు ఒక 1000 కోట్లు సంపాదిస్తే ఒక మంత్రి ఎంత సంపాదించాలి అక్రమార్జన అంటున్నాం. అధికారుల పైన గురి మంచిగానే ఉన్నది, అధికారులను టార్గెట్ చేస్తున్నారు, అధికారులు చెంచలు కూడా జైలుకు పోతున్నారు. సెల్యూట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వాన్ని వంచి రాజకీయం అనే బ్రోకరేషాలు వేసుకుంటా ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదిస్తే వానిపైన చర్యలు ఎక్కడ ఉంది? ఎవడు చర్యలు తీసుకుంటారు వానిపైన? ఏంది కళ్ళు చెదిరే ఆస్తులు రా నాయన.